హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మురళీ రాపల్లి. ఇండియా ధైర్యంగా చెప్పి మరి పాకిస్తాన్ లో దాడి చేస్తే పాకిస్తాన్ మాత్రం పిరికి పందల చేతకాని కుక్కల నక్కి నక్కి వచ్చి ఆర్మీ జవాన్ని, ఇండియన్ ఆర్మీని, ఎయిర్ ఫోర్స్ ని ఎవరిని టచ్ చేయలేని దరిద్రమైన బ్రతుకు కలిగి ఉండి ఇప్పుడు ఎల్ఓసికి దగ్గర ఉన్నటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్ కి దగ్గర ఉన్నటువంటి గ్రామాల మీద పడి సామాన్య పౌరుల పైన దాడులు చేస్తూ కాల్పులు చేస్తూ 7 చనిపోవడానికి కారణమైంది. ఇంకా 30 మంది గాయాలతో ఆసుపత్రి పాలైనట్టు తెలుస్తుంది. చేతకాని కుక్కలకి ఎందుకురా ప్రగల్భాలు అన్నట్టుగా పాకిస్తాన్ మాటలు మొత్తం వాళ్ళ పాకిస్తాన్ బోర్డర్ అవతలుండి కుక్కల్లా అరవడం తప్పించి ఏమీ లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ ఒక్కొక్కడుగు ముందుకేస్తూ పాకిస్తాన్ గుండెల్లో తుపాకీ గుళ్ళు దించుతుంటే చేతకాని పాకిస్తాన్ మాత్రం లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉన్నటువంటి పౌరుల పైన దాడులు చేస్తూ కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఇప్పటికే పాకిస్తాన్ ప్రగల్భాలు పలుకుతూ ఇండియన్ కి సంబంధించినటువంటి 2 యుద్ధ విమానాలని కూల్చేశామంటూ ప్రగల్భాలు పలుకుతూ వాళ్ళు ప్రకటన చేసుకుంటూ ఉన్నారు. గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే చాలా మంది తీవ్రవాదులు ఇలాగే చేయని దాన్ని చేసామని చెప్పి ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. అందుట్లో భాగంగానే పాకిస్తాన్ కూడా ఇలాగే కుక్క బుద్ధి చూపిస్తూ ఉంది. ఇండియాకి సంబంధించినటువంటి ఎటువంటి ఫ్లైట్ ని కానీ యుద్ధ విమానాన్ని కానీ కనీసం టచ్ చేయలేని పాకిస్తాను సామాన్య పౌరులపైన దాడులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ కి చెందినటువంటి ముఖ్యమంత్రి దీనిపైన తీవ్ర స్థాయిలో తన ప్రతిస్పందన తెలియజేయడం జరిగింది. చేతగాని కుక్కల్లారా యుద్ధం మొదలుపెట్టిందే మీర్రా, పౌరులపైన మీ ప్రతాపం ఏంటి, చేతకాని ఎదవల్లారా, ఇలాగైతే మిమ్మల్ని వదిలిపెట్టమంటూ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పటి వరకు 3 విమానాలు కూల్చేసామని చెప్పడంలో పాకిస్తాన్ యొక్క నక్కబుద్ధి అర్థమవుతుంది. నిజంగా ప్రపంచంలో ఏ దేశం కూడా దీన్ని నమ్ముతుందా అంటే ఒక్క దేశం కూడా నమ్మదు. ప్రపంచ దేశాలన్నీ శాంతి వైపు సంయమనంగా ఉండాలని చెప్తూ ఉన్నప్పటికీ కూడా యుద్ధ వాతావరణాలు ఇటు ఇండియాలో అటు పాకిస్తాన్ లో పూర్తి స్థాయిలో నెలకొన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇంతెందుకు పాకిస్తాన్ టీవీ ఛానల్స్ కూడా ఉగ్రవాదులకి ఒత్తాసు పలుకుతూ ఏడుస్తూ లోకల్ టీవీ ఛానల్స్ అన్ని కలిసి ఉగ్రవాదుల్ని ప్రేరేపించే విధంగా పౌరుల్ని ఇండియా వైపు ఉసికొల్పే విధంగా ఏడుస్తూ ఇండియా చేసిన దాడిలో చాలా మంది చనిపోయారంటూ అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇండియా చేసింది దాడి ఎవరిపైన? కేవలం తీవ్రవాద స్థావరాలపైన అన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలిసినప్పటికీ కూడా పాకిస్తాన్ తన వక్ర బుద్ధితోటి పౌరుల్లో సామాన్యులపైన దాడి చేసినట్టు క్రియేట్ చేయడానికి ఏడుస్తూ న్యూస్ బులెటిన్స్ చేస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఇండియన్ సోల్జర్స్ ఎక్కడైతే ఎల్ఓసి దగ్గరకు వచ్చి సామాన్య పౌరులపైన కాల్పులు జరిపారో అక్కడికి వెళ్లి పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ అలర్ట్ అయిపోయాయి. ఎవరైతే ఆర్మీ సోల్జర్స్ కి, ఆఫీసర్స్ కి లీవ్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా లీవ్స్ క్యాన్సిల్ చేస్తూ ఇమీడియట్ గా వచ్చి ఫోర్స్ లో జాయిన్ అవ్వాలంటూ ఉత్తర్వులు ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చేసింది. అందరూ కూడా యుద్ధానికి సిద్ధమై వెళ్తూ ఉన్నారు. ఈ ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం తారాస్థాయికి చేరింది. ఏ విధంగా ఎవరు ఎటు నుంచి ఎలా దాడి చేస్తారో అని తెలీదు. నిజంగా పాకిస్తాన్ ఇప్పటివరకు ఎటువంటి దాడి చేయలేదంటే మనం కూల్ గా కూర్చోవలసిన అవసరం లేదు. ఎనీ టైం కొన్ని ప్రధాన నగరాలపైన వారు కూడా మిసైల్స్ అందించే అవకాశం ఉందనేసి వార్తలు వస్తూ ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ యుద్ధం ముందు ఎటువంటి చర్యలు, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలో ముందే మనందరికి టీవీ ఛానల్స్ లో చెప్తూ ఉన్నారు. ఏదైనా సైరన్ వినిపించినట్టునే మీరు ఎక్కడుంటే అక్కడ భూమి పైన పడుకుండిపోండి. ఆర్ఎల్స్ మీరు ఏదైనా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకోండి. ఒకవేళ రాత్రి వేళలో అయితే మీరు ఎక్కడున్నా కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని దీపాలను ఆపేసి పడుకోవాలి. ఎటువంటి శబ్దాలు కూడా చేయకూడదు అంటూ సూచనలు ఇవ్వడం జరిగింది. మీకు దగ్గరలో ఎక్కడైనా పునరావాస కేంద్రాలు అండ్ సేఫ్ షెల్టర్స్ ఉంటే అక్కడికి వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నారు. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం తారాస్థాయికి చేరుతుంది అంటూ ఎటువంటి సందేహం లేదు. సో బీ కేర్ఫుల్ ఎవ్రీవన్. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.